పైసలు బగ్గ కమాయించాలని అందరికి ఉంటది. పెద్ద చదువులు చదివితే కొలువులు చేస్తారు, నషి ఉంటే సర్కార్ కొలువు కొడతారు. మనతోని ఏడైతుంది అనుకున్నోళ్ళు ఏదైనా దందా చేస్తారు. దానికి పైసలు కావాలన్నాయే ఏడికెళ్ళి దేవాలని దుక్నాలు హోటళ్లలో పనికి పోతారు. కొందరు కూలి పని చేసుకొనైనా పైసా ఊడేస్తుంటారు. ఇక కొందరు ఉంటారా నాయనా కష్టం శాతగాక మంది కోసం ఉచ్చుకొని పాడైతారు. మీ చేతులకు జట్టలు పుట్ట గీ ముసలోళ్ళ దొరికినారా? మీ మొఖాలు బోర్లయ్యా లేకుంటేందుల్లా? పాపం గీ పెద్దమ్మ మెడల పుస్తలు తాడు దెంపకపోయినరు ఇద్దరు బడవేగాళ్ళు. చుట్టాలు ఇంటికాడ దావతుంటే ఒయ్యొస్తురట ఇద్దరాలు మొగలు. ఇంకో 2 అడుగులేస్తే ఇల్లు చేరేటోళ్ళు. ఇంతల్నే బండి మీద వచ్చి గొలుసు గుంజుకొని పరారైనరట. ఖమ్మం జిల్లా అయితే హైదరాబాద్ కు 3 ఏళ్ల కింద బతుకొచ్చి నాగోల్లా గీ గుడిసేసుకొని ఉంటుర్రు. పెద్దమ్మ ఇండ్లలో పనిచేస్తుంటే పెద్దయ్య వాచ్మెన్. మా ముసలిదాని కాడ ఏం లేదని నా పెరుటి సంపాదించుకొని దగ్గర పెట్టుకుని దావతకు పోతుంటే పెట్టుకుని పోయాను సారు. నేను ఇక్కడికి రాగానే వెనకలు వచ్చి ముందుకొని ఉరికిండు సారు. మెడల ఏం లేకపోయాని తాత కాయిష్ కొద్ది పుస్తలతాడు చేపిస్తే దొంగల పాల అని చెప్పుకుంటా ఒక ఏడుపు కాదమ్మది. తాతేడువా అమ్మేడువా మీకే పాటి న్యాయం అవుతుందిరా? ఇలా గోసదాకి రేపు గియాల వరకు దొరుకుతారు పోర్రి తాత. ఈల కథ ఇట్లుంటే నాగోల్లా గేటెడ్ కమ్యూనిటీలున్న గీ విల్లాలు ఉండేటోళ్ళు ఊరికి పోతే తాళం బలగొట్టి జ్వరపడ్డారు దొంగలు. 20 తులాల బంగారం కొంత పైకమెత్తుకవైరంట. ఇక నిర్మల్ జిల్లా బైంసాల ఎంకన్న గుడికి సూటి పెట్టిండు అద్దమ్మ రాత్రి దొంగన్న. ఏంద్రయ్యేమో సప్పుడైతుందని పక్క పొంటోలు లేచి చూసే వరకు ముద్దుగా తవ్వుతున్నాడట హుండి లేపుతానికి. వీడియో తీసుకుంటా పోయి దొరికించుకొని పోలీసులకు ఒప్పచెప్పిండ్రు. చూస్తున్నారు కదా ఎవడు ఎట్లొచ్చి దోసుకోబోయేది తెలియదు. జర మన జాగ్రత్తలు మనం ఉండాలి.